శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో కలిసొచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి కొంత పర్వాలేదనిపించేలాగా మాస ఫలితాలు ఉంటాయి. అంటే ఏ పనిలో అయినా సరే ఇంతకు ముందున్నటువంటి నష్టాలు కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. మీ ఉద్రేకము, కోపం వల్లనే మీకు సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఉద్రేకము, కోపం వల్ల అనేక విషయాల్లో నష్టపోతారు. కాబట్టి సింహరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో మీ ఉద్రేకాన్ని, మీ కోపాన్ని, మీ ఈగోని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీ ప్రవర్తన ఇతరులకు నచ్చదు, అది సమస్యగా మారుతుంది. ప్రతి చిన్నదానికి కూడా ఉద్రేకపడిపోతూ ఉంటారు. మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునేలాగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాత్రం ఉండకూడదు. ఈ ఒక్క జాగ్రత్త పాటిస్తే సింహరాశి వాళ్ళకి చాలా వరకు సెప్టెంబర్ నెలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే మిమ్మల్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా అవమానించేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేయని పనులకు, చేయని తప్పులకు కూడా కొంతమంది మిమ్మల్ని బాధిస్తూ ఉంటారు. దానంతటికీ కారణం మీ ఉద్రేక స్వభావమే. దాన్ని పక్కన పెడితే సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో పూర్తిగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకు ముందున్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి ధనం ఏదో ఒక విధంగా సమకూరుతూ ఉంటుంది. డబ్బుకైతే ఎటువంటి లోటు ఉండదు. సమస్యల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో పరిష్కరించుకోగలుగుతారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తిని పాటిస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సెప్టెంబర్ నెల మొత్తం కూడా పొందగలుగుతారు. సెప్టెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 4, 7, 13, 15, 20, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 9, 11, 17, 22, 27, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే సింహరాశి వాళ్ళు ప్రధానంగా ఈ సెప్టెంబర్ నెలలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన సమస్త శుభాలు చేకూరుతాయి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి స్తోత్రాలు కానీ, నరసింహస్వామి స్తోత్రాలు కానీ వినే ప్రయత్నం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం కానీ వినటం మంచిది. లేదా ఓం నమో నారసింహాయ, శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాలు ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటే సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.